నమస్తే, నేను రఫీ. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సంతోష్ రావు అవినీతి కథనాలతో డైలీ మీ ముందుకు వచ్చాను. అందులో భాగంగా సంతోష్ రావుకి కాల్ చేయడం జరిగింది. సంతోష్ రావు స్పందించి ఏం చెప్పాడు అంటే, మీరు నా దగ్గరికి రండి, నేను క్లారిటీ ఇస్తాను అన్నారు. దానికి సంబంధించి మేము వెళ్ళాము. తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే సంతోష్ రావు ఈ అవినీతి తిమింగళం ఎంతలా అవినీతి చేశాడంటే, ఏపీలో ఈరోజు విద్యుత్ సంస్థ ప్రైవేటైజేషన్ అయ్యే దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏపీలో గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలి ఏపీని అని ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ పూనుకొని ఉంటే, ఈయన చేసే పనుల వల్ల ఏపీలో అభివృద్ధి పక్కన పెడితే ప్రస్తుతం అప్పుల పాలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇతను చేసే అవినీతి మొత్తం ఎవరి మీద పడిద్ది? భారం ప్రజల మీద. ఆ ప్రజలు కట్టాలి కదా డబ్బులు, విద్యుత్ బిల్లుల రూపంలో. అలాగే వీళ్ళందరికీ సబ్సిడీ ఇస్తూ ఉంటారు విద్యుత్ సంస్థకి. ఆ సబ్సిడీ రూపంలో ఇవన్నీ కట్టాల్సిన అవసరం ఉంది కదా ప్రజలే. అవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంతోష్ రావు, నువ్వు దీనికి సమాధానం చెప్పాలి అని నేను మొత్తుకున్నాను. సంతోష్ రావు అంటే మేకపోతు గాంభీర్యం అన్నట్టు ఆయన చేసేది మొత్తం అవినీతే. ఒక నిఖార్సైన వ్యక్తి అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సంతోష్ రావు, నీకు సంబంధించిన అవినీతి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ విద్యుత్ శాఖకు సంబంధించి ఎంత మేర అవినీతి జరిగింది అనేది అన్నీ కూడా డాక్యుమెంట్స్, ప్రూఫ్స్తో సహా అన్నీ నా దగ్గర ఉన్నాయి. నువ్వేం చెప్పావు, నువ్వేం చేశావు అన్నీ ఈరోజు వివరిస్తా. నేను అక్కడికి అడిగా, సంతోష్ రావు ఒకవేళ నువ్వు నాకు సమాధానం చెప్పకపోతే, ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధుల్లాగా మేము జరుగుతున్న అవినీతి, అలాగే విద్యుత్ సంస్థ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి దీనికి సమాధానం చెప్తావా అంటే, రండి మీకెందుకో నేను సమాధానం చెప్తా అన్నావు కదా సంతోష్ రావు. దానికి సంబంధించిన వీడియోస్, తర్వాత నువ్వేం చేసావు ఆడియోస్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఈరోజు బయట పెడతా. దాంతోపాటు నేను ఒక సవాల్ కూడా విసిరా సంతోష్ రావు నీకు. ఏమని విసిరాను? సంతోష్ రావు, ఒకవేళ నువ్వు సమాధానం చెప్పకపోతే నెక్స్ట్ ఎపిసోడ్కి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా అన్న. నేను రెడీ. నేను అసలు అవినీతి పరుణ్ణి కాదు, నేను నిఖార్సైనోడిని అని చెప్పావు కదా. రైట్, ఇక సంతోష్ రావు కథనాల్ని మనం రెగ్యులర్గా ప్లే చేద్దాం. సంతోష్ రావు, నీ మీద ఎంక్వైరీ కమిషన్ కూడా వేస్తున్నారని తెలిసింది. నీ భాగోతం మొత్తం ఖచ్చితంగా బయటకు వస్తుంది. బీఆర్కే న్యూస్ చేసిన పోరాటంతో ఎంక్వైరీ కమిషన్ ముందుకొచ్చి ఎంక్వైరీ కమిషన్ నీ మీద వేయబోతూ ఉన్నారు ప్రభుత్వం తరపున. సో చూద్దాం, మొత్తం బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్కి కూడా మేము సపోర్ట్ చేస్తాము. మా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం కూడా చూపిస్తాం. అలాగే మేము నీ అవినీతి భాగోతాల్ని చెప్పడం కోసమని పవర్ మినిస్ట్రీకి అపాయింట్మెంట్ అడిగాము. దాంతోపాటు పవర్ సెక్రటరీకి కూడా అపాయింట్మెంట్ అడిగిన పరిస్థితి. అన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ మీద కోర్టుకు వెళ్తాం. ఎందుకంటే కోర్టుకు వెళ్ళాలంటే క్లారిటీ ఉండాలి సంతోష్ రావు. మా దగ్గర ఫుల్ క్లారిటీ ఉంది. మేము నీకు అడిగే ప్రయత్నం చేసామా లేదా అవన్నీ కూడా కోర్టుకు చూపించాలి కదా. సో అందులో భాగంగా మేము మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాం. మీరేం సమాధానం చెప్పారో ఒకసారి సంతోష్ రావు చెప్పిన సమాధానాన్ని, అంటే సమాధానం అంటాం కంటే కూడా ఆ రోజు లైవ్లో ఏం జరిగిందో ఒకసారి ప్లే చేయండి. పీసీఆర్ యాక్చువల్గా టవర్స్ వెయిట్ మీరు 3400 to 3900 వరకు వెయిట్ ఇచ్చారు కేజెస్. కానీ అక్కడ చూస్తే మొత్తము జిఐ పూత కాకుండా జిఐ పూతతో ఐరన్ టవర్స్ వేసిన పరిస్థితి అక్కడ. మొత్తం అండి అక్కడ నెల్లూరు దగ్గరలో మొత్తం అవే కదా. అన్నీ మేము చూసి వచ్చాం. మేము ఆల్రెడీ మొత్తం కూడా పెట్టాం కదా. దీనికి సంబంధించిన కథనాలు కూడా వస్తున్నాయి కదా. 2000 కేజీలు కూడా ఉంటుంది ఆ టవరు. 3 సంవత్సరాల మనకేనండి ఆ టవరు. ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ప్రజాస్వామ్యం కదా ఇది. అందుకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకండి మీరు ఇంత టెక్నికల్లీ లాజికల్లీ ఎందుకు ఇలా చేస్తున్నారు సంతోష్ రావు గారు అని మిమ్మల్ని అడిగే ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నాం. అందుకే మీరు మా ఆఫీస్కి రండి, మేము చూపిస్తూ ఉంటాను. అరే మీ వాళ్ళు ఎవరు ఇప్పుడే కదండి మా ప్రతినిధి మాట్లాడారు. మీ వాళ్ళు ఎవరు కాంటాక్ట్లో రావట్లేదు, మీ వాళ్ళు ఎవరు స్పందించట్లేదు అంటున్నారు కదా. మీరు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదండి. అవును, మీరు ఇప్పుడు ఎత్తారు, మేము లైవ్లో ఉన్నాం కదా, ఎత్తాల్సి వచ్చింది. మీరు మీరు రండి, ఒకసారి చూపిస్తాము మీకు వచ్చింది. ఎస్, చూశారు కదా. అసలు మీరు రండి, నేను చూపిస్తా, నేనుండి చూపిస్తా అని లైవ్లో చెప్పాడు కదా ఆయన. ఇంతకుముందు గతంలో కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి నేను మీటింగ్లో ఉన్నాను, నేను అసలు క్యాంపుల్లో ఉన్నానని చెప్పాడు.
తర్వాత మళ్ళీ కాల్ చేస్తే కథనాలు 2-3 ప్లే అయిన తర్వాత ఈ మనిషి అసలు ఈయన టాలెంట్ చూపించడం కోసమని ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసి ఏం చూపించాడు? మేకపోతు గాంభీర్యం అనమాట. నేను అసలు అవినీతి రహితంగా మొత్తం చేశాను, మొత్తం బాగా చేశాను, అసలు సీఎండీగా నా అంత బాగా ఎవ్వరూ చేయలేడు, నేను చూపిస్తాను రండి అన్నాడు. వెంటనే నేనేం చేశానంటే ఆయన ఓకే స్పందించాడు, వాటెవర్, సరే ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాడేమో చూద్దామని నేను ఫోన్ చేశాను సంతోష్ రావుకు. సంతోష్ రావు ఫోన్ చేస్తే అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా, అందుకు ఫోన్ చేశాను. తర్వాత రోజు ఏం చెప్పాడో వినండి, ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. సంతోష్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎవరండి? నేను రఫీన్ మాట్లాడుతున్నానండి. రఫీ గారు చెప్పండి. ఏం లేదు, అదే మీరు ఆన్సర్స్ చెప్తా అన్నారు కదా, మేము 4G కిట్ పంపిస్తే ఈ రోజు ఏమైనా లైవ్కి వస్తారేమో. మీరు రండి, మీరు ఆఫీస్ రండి, ఆఫీస్కి వచ్చి మీకు ఏం కావాలో అడగండి, ఇస్తాను. అలా కాదు, ఈ టైం ఏమైనా ఇస్తారా? అపాయింట్మెంట్ అలా ఏమైనా ఇస్తారా మీరు? ఏది మీది టైము అపాయింట్మెంట్ ఇస్తే విల్ కమ్ దేర్ ఆఫీస్. రండి, మీరు రేపు రండి, రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో రండి, ఇస్తాను. రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్? ఓకే అండి. ఏమైనా కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఉందా? మీకే కాల్ చేస్తే సరిపోద్దా? ఏదండి? కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా? మీకే కాల్ చేస్తే సరిపోద్దా? నాకే కాదు, మా ఆఫీస్ తెలుసు కదా మీకు. ఓకే, డన్ డన్ డన్. మాకు మా ఆఫీస్ తెలుసు కదా, 11:30కి ఎప్పుడైనా రండి. ఓకే, 11:30 నుంచి. ఓకేనండి. 2కి వస్తాము, మా టీం వస్తుంది మీ దగ్గరికి. ఏమండి? మా టీం వస్తుంది, 2కి వస్తాం. ఓకే ఓకే ఓకేనా? డన్ అండి, థ్యాంక్ యూ. 2కి వస్తారా? 2కి. 2 o'clock. ఓకే ఓకే. మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి, ముందుగానే మాకు ఇది ఇవ్వండి, దాని ఇన్ఫర్మేషన్ పంపిస్తాను నేను ఈ రోజు మీకు. ఆ క్వశ్చన్ అది పంపిస్తాను. ఈరోజు పంపించండి. మా దగ్గర మా పేషి ఉంటాడు ఆఫీస్ లో, ఓకే. నేను క్యాంప్ లో ఉన్నాను, పేషి ఉంటాను. అంటే ఇప్పుడు మీరు కలవరా? ఎప్పుడు? అది రేపు. నేను 100% కలుస్తాను. ఓకే, డన్, చలో. ఓకే, నేను కలుస్తాను. మీరు పంపించే క్వశ్చన్స్ ఈ రోజు పంపించండి, పంపించేస్తాను. మీరు ఏమడగలరో దాన్ని మీ డౌట్స్ అన్ని మేము దాన్ని క్లారిఫై చేస్తాం. మీ మెయిల్ ఏమన్నా పెడతారా? ఇప్పుడే పంపిస్తాను నేను క్వశ్చన్. cmd@gmail.com. ఓకే, డన్ అండి, పంపిస్తానండి. ఓకే, పంపించండి. థ్యాంక్ యూ. ఎస్, చూశారు కదా సంతోష్ రావు సమాధానం. ఒక్కసారి మళ్ళీ విందాం, ఇది ఒకసారి ప్లే చేయండి. అంటే ప్రజలకి తెలియాలి ఎంతలాగా పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు, ఏ రేంజ్లో అవినీతి చేసి టెక్నికల్లీ లాజికల్లీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఈరోజు బీఆర్కే న్యూస్ సాక్షిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సంతోష్ రావు నిన్న అంటే లైవ్లో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? రండి నేను మాట్లాడతానన్నాడు. అందులో భాగంగా నేను అతన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కాంటాక్ట్ అయినప్పుడు ఏం చెప్పాడు ఒకసారి మళ్ళీ వినండి. సంతోష్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎవరండి? నేను రఫీన్ మాట్లాడుతున్నానండి. రఫీ గారు చెప్పండి. ఏం లేదు, అదే మీరు ఆన్సర్స్ చెప్తా అన్నారు కదా, మేము 4G కిట్ పంపిస్తే ఈ రోజు ఏమైనా లైవ్కి వస్తారేమో. మీరు రండి, మీరు ఆఫీస్ రండి, ఆఫీస్కి వచ్చి మీకు ఏం కావాలో అడగండి, ఇస్తాను. అలా కాదు, ఈ టైం ఏమైనా ఇస్తారా? అపాయింట్మెంట్ అలా ఏమైనా ఇస్తారా మీరు? ఏది? మీది టైము అపాయింట్మెంట్ ఇస్తే విల్ కమ్ దేర్ ఆఫీస్. రండి, మీరు రేపు రండి, రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో రండి, ఇస్తాను. రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్? ఓకే అండి. ఏమైనా కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఉందా? మీకే కాల్ చేస్తే సరిపోద్దా? ఏదండి? కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా? మీకే కాల్ చేస్తే సరిపోద్దా? నాకే కాదు, మా ఆఫీస్ తెలుసు కదా మీకు. ఓకే, డన్ డన్ డన్. మా ఆఫీస్ తెలుసు కదా, 11:30కి ఎప్పుడైనా రండి. ఓకే, 11:30 నుంచి. ఓకేనండి. 2కి వస్తాము, మా టీం వస్తుంది మీ దగ్గరికి. ఏమండి? మా టీం వస్తుంది, 2కి వస్తాం. ఓకే ఓకే. ఓకేనా? డన్ అండి, థ్యాంక్ యూ. 2కి వస్తారా? 2కి. 2 o'clock. ఓకే ఓకే. మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి, ముందుగానే మాకు ఇది ఇవ్వండి, దాని ఇన్ఫర్మేషన్ పంపిస్తాను నేను ఈ రోజు మీకు. ఆ క్వశ్చన్ అది పంపిస్తాను. ఈరోజు పంపించండి. మా దగ్గర మా పేషి ఉంటాడు ఆఫీస్ లో, నేను క్యాంప్ లో ఉన్నాను, పేషి ఉంటాను. అంటే మీరు కలవరా? ఎప్పుడు? అది రేపు. నేను 100% కలుస్తాను. ఓకే, డన్, చలో. ఓకే, నేను కలుస్తాను. మీరు పంపించే క్వశ్చన్స్ ఈ రోజు పంపించండి, పంపించేస్తాను. మీరు ఏమడగలరో దాన్ని మీ డౌట్స్ అన్ని మేము దాన్ని క్లారిఫై చేస్తాం. మీ మెయిల్ ఏమన్నా పెడతారా? ఇప్పుడే పంపిస్తాను నేను క్వశ్చన్. cmd@gmail.com. ఓకే, డన్ అండి, పంపిస్తానండి. ఓకే, పంపించండి. రైట్, చూశారు కదా ఏంటి 100% కలుస్తాడంట ఆయన. 100% అంటే 100% అవినీతి ఎలా చేస్తున్నాడు ఆయన, అలాగే 100% కలుస్తాను అని ప్రగల్భాలు పలికాడు ఆయన. సరే కలుస్తానన్నాడు కదా, అపాయింట్మెంట్ ఇస్తాను, మెయిల్ పంపించండి అన్నాడు. మా బాధ్యత కింద మేము తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మెయిల్ పంపించాము. ఒకసారి ఆ మెయిల్ ప్లే చేయండి. చూడొచ్చు సంతోష్ రావు గారికి అని ఒక మెయిల్ని సిద్ధం చేసి, ఈ మెయిల్ని మనం చూడండి, మొత్తం 25 క్వశ్చన్స్తో సంతోష్ రావుకి మెయిల్ పంపించడం జరిగింది. ఇది ఆ మెయిల్ చూడండి ఒకసారి. మొత్తం అన్ని క్వశ్చన్స్ వివరంగా రాసి సంతోష్ రావుకి మెయిల్ పెట్టడం జరిగింది. ఆ మెయిల్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. చూడండి, 20వ ప్రశ్న, 21, 22 ఆ క్వశ్చన్స్ కూడా ఏంటన్నది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 24, 25 మొత్తం
పైన ఉదహరించిన ప్రశ్నలన్నిటికీ ఎవిడెన్స్లు ఉన్నాయని కూడా క్లియర్గా చెప్పాం. ఆ మెయిల్ ఐడి ఒకసారి కిందకి రానియండి, మళ్ళీ స్టార్టింగ్ ప్లే చేయండి. స్టార్టింగ్ పెట్టేసి పాస్లో ఉంచండి. స్టార్టింగ్ అక్కడ ఆ మెయిల్ చూపిద్దాం మనం. ఆయనకి రాసి కిందకి రానియండి, కొంచెం కిందకి రానియండి. ఎస్ సార్, అదిగోండి చూడండి, cmd@apspdcl.in. మీరు ఇది చూడొచ్చు క్లియర్గా. ఆయన మెయిల్కి మేము పంపించడం జరిగింది. ఈ 25 ప్రశ్నావళి, 25 క్వశ్చన్స్తో ఒక ప్రశ్నావళిని ఆయనకి పంపించాము. ఒకసారి ఆ క్వశ్చన్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి 1 by 1 ఆ క్వశ్చన్స్ మనం ప్లే చేద్దాము. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ప్లే చేయండి. చూడండి, కొత్తగా ఇచ్చిన 343 కోట్ల రూపాయల టెండర్ స్టేటస్ ఏంటి? ఎల్ఓఏ ఎవరికి ఇచ్చారు? రేట్లు ఎంత? ఈ టెండర్ వల్ల డిపార్ట్మెంట్కు వనగూరే లాభం ఏంటి? ఇది వాస్తవమే కదా? సంతోషం తప్పేమన్నా ఉందా దీంట్లో? మేము అడిగింది ఏంటి? 343 కోట్ల టెండర్ పిలిచావు నువ్వు. ఎల్ఓఏ అసలు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు, ఎందుకంటే May 15న ఆ డేట్ అయిపోయింది. తర్వాత అసలు ఎల్ఓఏ ఎవరికి ఇచ్చారో క్లారిటీ ఉండాలి కదా. సో అది కూడా బయటకు వస్తుంది త్వరలో, నో డౌట్. దాని గురించి కూడా మనకి వర్క్ జరుగుతూ ఉంది. ఈ టెండర్ వల్ల డిపార్ట్మెంట్కు వనగూరే లాభం ఏంటి అని చెప్పాలి కదా, నువ్వు చెప్పలేదు. సరే, సెకండ్ క్వశ్చన్ ప్లే చేయండి. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, గత ఫిబ్రవరిలో ఇచ్చిన ఇదే టెండర్ ఎందుకు రద్దు చేశారు? ఫిబ్రవరిలో ఇచ్చారు కదా ఫస్ట్ టెండర్, అది ఎందుకు రద్దు చేశారు అనేది క్వశ్చన్ చేశాం. మళ్ళీ అదే టెండర్ ఇప్పుడు ఎందుకు పిలిచారు, కారణాలు ఏంటి అని అడిగాం. ఇది ఒకవేళ నువ్వు అవినీతి చేయకపోతే ఈజీగా సమాధానం చెప్పొచ్చు. దీనికి ఆన్సర్ పెద్ద మ్యాటరే కాదు అసలు. నేను మెయిల్ పెట్టి కూడా నీకు 2 days అవుతుంది సంతోషరావు. సరే మెయిల్ కాదు, మెయిల్ పెట్టి మీరు రండి అన్నావు. 100% రెండింటికి నేను కలుస్తాను, సూపర్ డూపర్ అన్నావు కదా సంతోషరావు. ఏమైంది తర్వాత చెప్తా ఏమైందో. రెండో క్వశ్చన్ ఇది. థర్డ్ క్వశ్చన్ ప్లే చేయండి. టెండర్కు సంబంధించి ఏపీఈఆర్సీ అప్రూవల్ తీసుకున్నారా? కాస్ట్ డేటా ఫాలో అయ్యారా? అయితే దీనికి సంబంధించిన కాపీ ఒకటి మాకు ఇవ్వగలరు. ఏమన్నాడు ఆయన మొన్న కాల్లో? నేను కాస్ట్ డేటా అసలు సూపర్ డూపర్గా ఫాలో అవుతున్నాను, ఆ టర్మ్స్ లేకుండా నేను ఏ పని చేయను అన్నాడు. అప్పుడు ఇవ్వచ్చు కదా దీనికి సంబంధించి. ఏపీఆర్సీ అప్రూవల్స్ అసలు తీసుకున్నారా లేదా అంటే మన బీఆర్కే న్యూస్ సాక్షిగా ఏపీఆర్సీ చైర్మన్ చెప్పాడు. ఆయన పర్మిషన్స్ మేము ఇవ్వలేదు, అది మేము వెనక్కి పంపించామని చెప్పేశాడు ఆయన. అంత క్లియర్గా మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది దానికి సంబంధించి, ప్లస్ ఇంటర్నల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పొచ్చు కదా సంతోషరావు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ప్లే చేయండి. ఒక్కో టవర్ కాస్ట్ ఎంత? ఈయన బయట టవర్స్కి ఇక్కడ ఈయన వేసే టవర్స్కి చాలా తేడా ఉంది. ఈయన వేసేది ఐరన్ టవర్స్, సిల్వర్ పూత పూసి ఐరన్ టవర్స్ వేస్తాడు, జేఐ టవర్స్ వేయకుండా. అయితే బయట కాస్ట్ 2200 నుంచి 2600 వరకు, అంటే మిగతా డిస్కమ్లు కావచ్చు. ఇప్పుడు 3 డిస్కమ్స్లో మన ఏపీఎస్పీడీసీఎల్ ఒక డిస్కమ్, మిగతా డిస్కమ్స్ ఉన్నాయి కదా మన ఏపీలోనే, ఆ డిస్కమ్స్ మళ్ళీ మన పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పవర్కి సంబంధించి అవన్నీ కూడా టవర్స్ ఒక రేట్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు. సో ఈయన రేట్స్ డిఫరెంట్ ఉంటాయి. అంటే ఈయన రేట్స్ ఎలా ఉంటాయంటే 3400 నుంచి 3900 వరకు వెళ్తాయి. అర్బన్ ఏరియాస్లో ఈయన లైక్ M9 టవర్స్ కూడా వేస్తాడు. ఆయన గొప్ప మనిషి. అది ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాడు ఆయన. సరే, ఫిఫ్త్ క్వశ్చన్ ప్లే చేయండి. చూడండి, ఇదే క్వశ్చన్. మీరు M+9 టవర్స్ వేస్తున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో అంత హైట్ అవసరమా? ఈ క్వశ్చన్లో ఏమన్నా తప్పుందా? చెప్పొచ్చు కదా సంతోష్రావు. నువ్వు ఒకవేళ నేను నీతిపరుణ్ణి, నేను ఏ అవినీతి చేయలేదు, నేను అసలు అవినీతి రహితుడిని అని చెప్పేటప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి ఏంటి సంతోష్రావు? ఎందుకు భయపడుతున్నావు నువ్వు సంతోష్రావు? కానీ దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే మా దగ్గర ఉన్నాయి, నో డౌట్. దాంట్లో ఖచ్చితంగా అందరినీ కలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 6th, టవర్ మీద సాధారణంగా 1 కిలోమీటర్కి 33 kV లైన్ లాగుటకు ఎంత ఖర్చు వస్తుంది? దీని మీద మన ఇద్దరికి కూడా డిస్కషన్ జరిగింది, అది నేను చెప్తాను. అదేవిధంగా 11 మీటర్లు లేదా 12.5 మీటర్ల పోల్స్ మీద లైన్ లాగడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇది ఈజీ క్వశ్చనే కదా సంతోష్రావు. యాజ్ ఏ సీఎండీగా చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా సంతోష్రావు. వ్యక్తిగతంగా మీకు మాకు ఎటువంటి ఇది లేదు, జస్ట్ ప్రజల సొమ్ము అవినీతి పరుల చేతుల్లోకి వెళ్తుందనే భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. అది గుర్తుంచుకోవాలి. నువ్వు చేసే అవినీతికే మేము వ్యతిరేకం. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడొచ్చు. ఇప్పుడు ఏపీఈఆర్సీ ఇచ్చిన రేటుతో పోల్చుకుంటే ఇంతకు ముందు టవర్కి మీరు ఇచ్చిన రేట్లలో చాలా తేడా ఉంది. ఇది వాస్తవమే, ఓపెన్ సీక్రెట్. ఆ తేడా మొత్తం దుర్వినియోగం అయినట్లే కదా, దాని బాధ్యత ఎవరిది అని అడిగాం. అదేమన్నా తప్ప? ఇంత క్లియర్గా చెప్తూ ఉన్నాం కదా సంతోష్రావు. ప్రతి క్వశ్చన్లో కూడా నీకు ఒకవేళ నువ్వు అవినీతి చేయకపోతే ప్రతి క్వశ్చన్కి హ్యాపీగా ఆన్సర్ ఇవ్వచ్చు. విత్ ఇన్ అంటే ఒక ½ an hourలో ఆన్సర్ ఇచ్చేసేయచ్చు.
ఎందుకంటే నీ దగ్గర ఒక టీం ఉంటుంది సంతోష్ రావు, ఆ టీంతో నువ్వు ఆన్సర్ ఇప్పించేసేయచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేయండి. 8th క్వశ్చన్, ఎం టైప్ టవర్ డ్రాయింగ్ అండ్ వెయిట్స్ ఆఫ్ ఈచ్ పీస్ ఎవరు అప్రూవ్ చేశారు? ఆ కాపీ మాకు ఇవ్వగలరా? మొన్న అన్నాడు ఆయన, అక్కడ భూమి సారవంతాన్ని బట్టి ఉంటుంది, లేకపోతే అక్కడ అవసరాన్ని బట్టి వేస్తాము, ఇవన్నీ చెప్పారు కదా ఆయన. నేను అంటే ఒకటి సంతోష్ రావుకి గారు అనొచ్చు, కానీ ఎందుకు అనలేని పరిస్థితి అంటే అతను చేసిన అవినీతి అలాంటిది, అందుకే సంబోధించలేకపోతున్నాను. దాన్ని గమనించాలి దయచేసి. ఎందుకంటే ఆయన ఏదో మేము కావాలని నేను చెప్తున్నట్టు కాదు, ఆయన అవినీతి చేశాడు కాబట్టి ఈరోజు చెప్పే దాంట్లో భాగంగా అది ఎంత సివియర్గా ఉందని చెప్పే దాంట్లో భాగంగా నేను చెప్తున్నాను అంతే. చూడండి, ఎవరు అప్రూవ్ చేశారంటే దానికి సమాధానం లేదు. 9th వన్, ఇంతకుముందు చేసిన పనులకు క్వాలిటీ కంట్రోల్ టీం వారు ఇన్స్పెక్షన్ చేశారా? చేస్తే ఎవరు చేశారు? ఆ డీటెయిల్స్ కాపీ మాకు ఇవ్వగలరా? మొన్న నేను ఇది అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మా టీం అక్కడ ఏం జరుగుతుందో నాకేం తెలుస్తుందని అన్నాడు ఆయన. అంటే ఆయన టీంలో ఆయన డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి గురించి నాకు తెలీదు, నేనే అవినీతి చేస్తున్నాను కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అనేలా చెప్పాడు ఆయన. ఏమనుకోవాలి వీటికి సమాధానం? నెక్స్ట్ నెంబర్ 10 ప్లే చేయండి. వెడ్జ్ కనెక్టర్కు సంబంధించి అప్రూవ్డ్ డ్రాయింగ్స్ మీ వద్ద ఉన్నాయా? దానికి సంబంధించి లెంత్, బ్రెత్, అలాగే థిక్నెస్, కరెంట్ క్యారింగ్ కెపాసిటీతో పాటు బరువు అన్ని వివరాలు ఇవ్వగలరు. అంటే ఒకటి, నువ్వు ఇస్తావు, నేను మొత్తం ప్రూవ్ చేసుకుంటాను, నేను అన్నీ మీకు డేటా ఇస్తాను అన్నావు కాబట్టి అడుగుతున్నావు, లేకపోతే అడిగే అవసరం లేదు. నువ్వు బీఆర్కే సాక్షిగా నువ్వు ఫోన్లో చెప్పావు 100% మీకు ఇస్తాను, మీరు నాకు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు అన్నావు. ఫస్ట్ టైం కాంటాక్ట్ చేసినప్పుడు మనిషి క్యాంపులో ఉన్నాను, మీటింగ్లో ఉన్నానని చెప్పి అబద్ధాలు చెప్పి తప్పించుకున్నావు. సెకండ్ టైం కాంటాక్ట్ చేసినప్పుడు 2-3 కథనాలు పడిన తర్వాత ఏదో చెప్పే ప్రయత్నం చేద్దాము, ప్రజలకి డైవర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి 100% కలుస్తానన్నావు. దాని గురించి నువ్వు ఏమాత్రం కలిసావో మొత్తం చెప్తా నేను, అన్నీ మా టీం వెళ్ళి అన్నీ ఉన్నాయి, ఐ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్, వెడ్జ్ కనెక్టర్ ధర మేము మార్కెట్లో వివరించగా 250 నుంచి 270 వరకు ఉంటే మీరు 1500 నుంచి 2000 వరకు ఇచ్చారు. ఈ రేట్ ఇవ్వడానికి ఏ కమిటీ అప్రూవల్ ఉంది, ఉంటే ఏ ప్రాతిపదికన ఇచ్చారు? మీరు ఏదైతే అగ్రిమెంట్ రిలీజ్ చేశారో దానికి సంబంధించి మీరు ఆర్టీఐకి వేస్తే స్పందించలేదు. మేమేం చేశాం? ఆర్టీఐకి వేస్తే స్పందించలేదు కాబట్టి మీ అగ్రిమెంట్లో ఉన్న ధరలు ఎంత అనేది ఆర్టీఐకి అడిగాం, వాళ్ళు చెప్పారు. అదేమన్నా తప్ప? దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం. ఆయనకు టీం ఉంటుందండి, అన్నీ వక్రీకరించి వాళ్ళే కొత్తగా ఏదో క్రియేట్ చేసుకుంటారనమాట. అందరిని ఎలా వక్రీకరించాలి, మోసం ఎలా చేయాలి, అవినీతి ఎలా చేయాలి, ఎవరిని ఎలా ఇబ్బందులు పాలు చేయాలి, ఎవరిని ఎలా బెదిరించాలి, ఇవన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్య వీళ్ళకి. సరే, అదంతా కూడా మనం మాట్లాడుకుందాం క్లియర్గా. నెక్స్ట్ 12th వన్, 33/11 kV సబ్స్టేషన్లలో హై వోల్టేజ్ వచ్చి బ్యాటరీ ఛార్జర్లు, బ్రేకర్స్లో ఉండే స్ప్రింగ్ ఛార్జర్స్, మోటార్స్ కాలిపోతున్నాయని డ్యూయల్ కోర్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్డర్లు చేశారు కదా, ఎన్ని కాలిపోయాయి డీటెయిల్స్ ఇవ్వగలరా అన్నాం. ఇది కూడా పెద్ద క్వశ్చన్ కాదు. ఒకవేళ నువ్వు అవినీతి చేయకపోతే సంతోష్ రావు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పొచ్చు, ఈజీ క్వశ్చనే అది వాస్తవంగా చెప్పాలంటే. అవినీతి చేస్తే ఇవ్వలేవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హై వోల్టేజీ అంటే మీ పరిభాషలో 11 kV కదా, ఇప్పుడు ఎంత వస్తుందని ఆర్డర్ పెట్టారు. వాస్తవమే కదా, హై వోల్టేజ్ వస్తుంది అని చెప్పేసి తమరు ఆర్డర్స్ పెట్టారు. మామూలుగా అయితే పరిభాషలో 11 kV, అంతకంటే ఎంత వస్తుందో కూడా చెప్పాలి కదా. అంటే ఈ కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలేమో ఈ 11 kV కాకుండా మనం. నెక్స్ట్, మీరు వేసిన బ్యాటరీ ఛార్జర్లు 170 నుంచి 290 volts వరకు విత్ స్టాండ్ కావాలి, ఇది ఫ్యాక్ట్. అవి కాలిపోతున్నాయంటే మీరు నాసి రకమైన బ్యాటరీలు కొన్నారా? ఎందుకు కాలిపోతున్నాయి? రీజన్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేయండి. బ్యాటరీ ఛార్జర్ రిపేర్ కాస్ట్ ఎంత? దీంట్లో కూడా గోల్మాల్, అన్నీ గోల్మాల్. ఎటు చూసిన ప్రతి క్వశ్చన్లో కూడా గోల్మాల్ క్వశ్చన్, అన్నీ గోల్మాల్ చేసినాయి. ఆ క్వశ్చన్స్ని మేము సంధించాం, వాటికి ప్రూఫ్స్ ఉంటేనే సంధించాం, మర్చిపోవద్దు. ప్రూఫ్స్ లేకుండా ఏది మాట్లాడటం లేదు, ప్రతి దానికి ప్రూఫ్ ఉంది. టీం వర్క్ చేశారు, దానికి సంబంధించిన డేటా ఉంది, అందుకే అంత ధైర్యంగా అడిగే ప్రయత్నం చేస్తున్నాం. అంత ధైర్యంగా ఆ అవినీతి చూసి తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కథనాన్ని చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా ఈ కథనాలు చేయడం మెయిన్ ఉద్దేశం ఒకటే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇలాంటి అవినీతి పరుడు గవర్నమెంట్లో ఉండకూడదు. నెక్స్ట్, ఏ పనికైనా 5 కోట్లు దాటితే ఏపీఆర్సీ అప్రూవల్ తీసుకోవాలి కదా,
మీరు 5 కోట్ల లోపు అగ్రిమెంట్లు ఇచ్చి దాని ఫేస్ వాల్యూ పెంచుకుంటూ వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? నిజమే కదా. అంటే లాజికల్గా 5 కోట్లు దాటితే అప్రూవల్స్ తీసుకోవాలని చెప్పి ఈయన ఇష్టం వచ్చినట్టు రేట్స్ వేస్తారు కదా. దాన్ని ఏంటంటే తగ్గించుకొని 4,50,000 నుంచి 5 కోట్ల లోపల 4,50,00,000 నుంచి 5 కోట్ల లోపల ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు ఆయన. అంటే గొప్ప తెలివైనోడిన. దాంతోపాటు ఈయనకు ఒక టీం ఉంటుంది, ఈయన కొంతమంది అనుచరులు, కాంట్రాక్టర్స్ అప్రోచ్, అబ్బో పెద్ద వ్యవస్థే ఉంది. అంతా కూడా వ్యవహారం అంతా ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా ఈరోజు మాట్లాడగలుగుతున్నాం మేము. ప్రజల్ని మళ్ళీ పక్కదో పట్టించడం ఈయనేదో నిఖార్సైన వ్యక్తిలాగా. నెక్స్ట్ 17 వీటికి సంబంధించి ఆర్టీఐకు అప్లై చేసిన ఇంతవరకు రిప్లై రాలేదు. సంతోష్ రావే కరెక్ట్ పర్సన్ అయితే సిఎండి ఆఫీస్కి ఆర్టీఐ నుంచి మేము అడిగితే రిప్లై ఎందుకు ఇవ్వలేదు సంతోష్ రావు? భయమా? లేకపోతే నీ అవినీతి ఆర్టీఐ సాక్షిగా ఎక్కడ బయటపడిపోతుందో అని చెప్పేసి వణికిపోయావా? వై? వాట్ ఈస్ ద రీజన్? అంటే నీకు ప్రభుత్వం అంటే ఆర్టీఐ అంటే అదొక యాక్ట్, ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవడానికి పెట్టింది. అటువంటి యాక్ట్కి కూడా నువ్వు స్పందించలేదంటే ఏమని చెప్పాలి సంతోష్ రావు? అంటే నువ్వు ఏ వ్యవస్థని అంటే మన వ్యవస్థలో ఉన్న మంచిని చూడవు నువ్వు, ఏది కూడా మనం ఆ మంచిని ఎలా ఫాలో అవ్వాలని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటూ వెళ్తావు. అదేంటంటే నాకు పెద్దల అండదండలు ఉన్నాయి, నా పైన ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు అని చెప్పి మిగతా వాళ్ళని బెదిరించడం. ఆయన ఎవరంటే సిఎస్ అంటావు. విజిలెన్స్ వాళ్ళు స్పందించరు దీని మీద, అంతా కూడా కుమ్మక్కు. విజిలెన్స్ వాళ్ళు దీని మీద స్పందించి నీ మీద ఎంక్వైరీ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. నీ మీద ఎంక్వైరీ చేసి ఆల్రెడీ గతంలో కూడా చాలాసార్లు దొరికిపోయావు కదా సంతోష్ రావు. గతంలో నీ అక్కడ గుంటూరులో చేసిన ఆ 10 కోట్ల స్కామ్లో ఎంక్వైరీ కమిషన్ వేస్తే దొరికిపోయావు. నెక్స్ట్ క్వశ్చన్, పలు చోట్ల జిఐ టవర్లకు బదులు ఎంఎస్ ఐరన్ టవర్స్ ఏర్పాటు చేసి సిల్వర్ పూత పూశారు. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. వీటికి అప్రూవల్స్ ఇచ్చినా వారి డీటెయిల్స్ ఇవ్వగలరా? అప్రూవల్స్ ఇచ్చిన వారి డీటెయిల్స్ అడిగాము. అసలు ఇది మీ దృష్టికి వచ్చిందా అని అడిగాము. ఎందుకంటే మొన్న అన్నావు కదా సంతోష్ రావు, నువ్వు అసలు నాకు తెలియదండి, మీరేమన్నా కొలిచారా అండి అని. అంటే చేసే అవినీతి తెలిసినా కూడా తెలియదు అని కప్పిపుచ్చుకునే గొప్ప మనసునిది సంతోష్ రావు. నీకు వ్యతిరేకం కాదు, నువ్వు చేసే అవినీతికి మాత్రమే మేము వ్యతిరేకం, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, జగనన్న ఇళ్లకి సంబంధించి సర్వీస్ వైర్లు, మీటర్ బోర్డు, ఎంసీబీ స్విచ్లు, జిఐ వైర్లు వగైరాలు ఎంత మొత్తంలో కొన్నారు? ధరలు ఎంత? ఇప్పటి వరకు ఎంత వాడారు? జగనన్న కాలనీకి సంబంధించి అసలు ఇది మొత్తం 7,20,000 పైచీలకు ఇళ్లకు సంబంధించి ఇవన్నీ కూడా కూల్గా, అంటే అవన్నీ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొనాల్సినవి. అది 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, ఒక ఫార్మెట్ ఉంది దానికి. ఈయన డబ్బులు మొత్తం కొట్టేయాలనే ఒక ఉద్దేశంతో మొత్తం ముందే కొనేసి తర్వాత రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది సెకండరీ, తర్వాత అప్పుడున్న రేట్స్ ప్రకారం కొనుక్కుంటూ వెళ్తుంది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ అనేది దాన్ని చేసుకుంటుంది. ఈయన ముందే కొనేసి 2,20,000 ఇల్లు కట్లా మొత్తం గోడౌన్లో పడేసి ఉంచాడు. మళ్ళీ ఏమో బుకాయిస్తాడు ఆయన అందరినీ. ఇప్పుడు అక్కడ గోడౌన్కి మొత్తం దానికి సంబంధించిన విజువల్స్ మొత్తం ఉన్నాయి మా దగ్గర. నెక్స్ట్ ప్లే చేయండి. అనంతపూర్ జిల్లాలో కంపెనీ ఇచ్చిన అగ్రిమెంటు 13/2023 to 24, డేట్ 30/1/2024. ధరల నాణ్యత కాంట్రాక్టు కొనుగోలు అగ్రిమెంట్లో ఇచ్చిన ధర, వీటిపై విచారణకు సిద్ధమా? విచారణకు సిద్ధం అన్నావు కాబట్టే అడిగాం. 100% ఐ విల్ మీట్ యూ, 100% ఐ విల్ ఆన్సర్ యూ అన్నావు కదా సంతోష్ రావు. వేర్ ఇస్ దట్ ఆన్సర్ అండ్ వేర్ ఇస్ దట్ మీటింగ్? నెక్స్ట్ ప్లే చేయండి. బాధేస్తుంది సంతోష్ రావు, ప్రజా సొమ్ము సంతోష్ రావు, అల్లాడిపోతున్నారు ప్రజలు. ఒక్కొక్క రూపాయి సంపాదించుకుంటే ప్రజలు ఎంత బాధపడుతున్నారో సంపాదించుకోవడానికి. అవన్నీ నీలాంటోడు వేసే ఛార్జెస్ వల్ల, నీలాంటోళ్ళు చేసే అవినీతి వల్ల అవన్నీ వాళ్ళు కట్టాల్సి వస్తుంది ఈరోజు. సాధారణంగా పోల్కు మధ్యలో 90 నుంచి 100 మీటర్ల గ్యాప్ ఉండాలి. ఇది మనకు పెద్ద డిస్కషన్ వచ్చింది సంతోషం, ఇది బాగా గుర్తుంచుకో. మీరు నిర్మించిన టవర్లకు కేవలం 30 నుంచి 50 మీటర్ల గ్యాపే ఉంది, ఎందుకు? ఇది మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ వస్తే అలా నిర్మించడానికి అప్రూవల్ ఎవరిచ్చారు? ప్రూఫ్, పక్కా ప్రూఫ్ ఉంది దానికి సంబంధించి. సమాధానం లేదు, బుకాయింపుడు మళ్ళీ. నెక్స్ట్, వ్యవసాయ సర్వీసులకు మీరు బిగించిన విద్యుత్ మీటర్ల ధర ఎంత? అలాగే విద్యుత్ మీటర్ల ధరల్లో చాలా వ్యత్యాసం ఉంది, కారణాలేంటి?
ఏమండి మిస్టర్ సంతోష్రావు గారు 3000 మీటర్కి 6000 వేశారు కదండి, మొత్తం 3600 కోట్లు అంటండి. ప్రజల సొమ్మండి. ఎలా అండి, అంత ఎలా తినాలనిపిస్తుందండి మీకు? ఆలోచించాలి కదండి, అంతలా ప్రజా సొమ్ము తినాలంటే. ఈరోజు అది చూసి మా టీమే నీ మీద మొత్తము రీసెర్చ్ చేస్తున్న టీం మొత్తం కూడా భయపడిపోయింది. ఇంతలా అవినీతి చేశాడు ఆయన అంటే. నీకు పెద్దల అండదండలు ఉంటే నువ్వేమైనా చేస్తావా సంతోష్? నెక్స్ట్, కడపలోని సింగపూర్ టౌన్షిప్ వెనుక మీ కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో విద్యుత్ వైర్లను తయారు చేసే కంపెనీ ఉందని తెలిసింది. ఇది వాస్తవమా కాదా? ఇది వాస్తవమే, కానీ సమాధానం చెప్పాలి కదా, క్లారిటీ ఇవ్వు. సరే వాస్తవం కాదు, లేదు నేను అసలు నాకు సంబంధం లేదంటే క్లారిటీ ఇవ్వు, తప్పే ఉంది దాంట్లో. నువ్వు అడుగుతావన్నా, నేను చెప్తాను సమాధానం అన్నావు నువ్వు 100%. రండి మాట్లాడతానన్నావు, అందుకే అడుగుతున్నాం. ఈ అవినీతి బాగోతాల వెనుక సీను అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? మొత్తం నీ కార్యకలాపాలు మొత్తం చక్కబెట్టే వ్యక్తి. అడిగాం, తెలిస్తే తెలుసాను, లేకపోతే ఇదే ఉందా తప్ప క్వశ్చన్ ఇది ఎంత క్లియర్గా ఉంది. ఒకవేళ నువ్వు అవినీతి చేయకపోతే, ఒకవేళ ఈ వ్యక్తి నీకు సహకరించకపోతే ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది చెప్పు, లేకపోతే ఆ వ్యక్తే లేడని చెప్పు, తప్పే ఉంది దాంట్లో. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేయండి. మీ వెనుక చక్రం తిప్పేదంతా సిఎస్ విజయానందేనని మీరు చెప్తా ఉంటారంట కదా, నిజమేనా? ఇదే కదా నువ్వు చేసే అవినీతి మొత్తం, ఇతన్ని అడ్డం పెట్టుకునే నువ్వు అవినీతి చేస్తున్నాను కదా బయట చెప్తుంది. ఒకవేళ చెప్పకపోతే చెప్పొచ్చు కదా, బయట అందరి దగ్గర చెప్తున్నావంట, చాలామందిని బెదిరిస్తున్నావంట. వై? ఏమొస్తుంది సంతోష్రావు నీకు? ప్రజా సొమ్ము సంతోష్రావు. ఇంతలాగా నువ్వు బొక్కే ప్రయత్నం చేసావంటే నీ టీంని ఒక టీంని పెట్టుకొని, నీ అనుచరులు పెట్టుకొని, కాంట్రాక్టర్స్ని పెట్టుకొని ఎంతవరకు సమంజసం సంతోష్రావు? దాంతోపాటు బుకాయింపు ఒకటి. ఎస్, డీటెయిల్డ్ డెప్త్లోకి వెళ్తాం ఇప్పుడు. సంతోష్రావు 100% కలుస్తానని చెప్పాడు. మీరు ఇందాక దానికి సంబంధించి 2వ తారీఖు మనం మాట్లాడాము, దానికి సంబంధించిన లైవ్ వీడియో చూశారు. తర్వాత నేను సంతోష్రావుకి ఫోన్ చేసి ఆయనకి క్వశ్చన్స్ పంపించమన్నాడు ఈమెయిల్ త్రూ. ఆ ఈమెయిల్లో పంపించిన క్వశ్చన్స్కి సంబంధించి వివరించే ప్రయత్నం చేశాను. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు, 2 గంటలకి నేను కలుస్తాను అని తిరుపతిలో. అంటే ఇప్పుడు నిన్న ఆయన ఏపీఎస్పీడీసీఎల్ ఆఫీస్కి రండి, మా పేషీలో వచ్చి నేను అక్కడ 100% కలుస్తానని చెప్పాడు కదా. ఒక్కసారి మళ్ళీ ఆ వీడియో ప్లే చేయండి, చెప్తాను. నమస్తే అండి, ఎవరండి? నేను రఫీన్ మాట్లాడుతున్నానండి. రఫీ గారు చెప్పండి. ఏం లేదు, అదే మీరు ఆన్సర్స్ చెప్తా అన్నారు కదా, మీ 4G కిట్ పంపిస్తే ఈ రోజు ఏమైనా లైవ్కి వస్తారేమో. మీరు రండి, మీరు ఆఫీస్ రండి, ఆఫీస్కి వచ్చి మీకు ఏం కావాలో అడగండి, ఇస్తాను. అలా కాదు, ఈ టైం ఏమైనా ఇస్తారా? అపాయింట్మెంట్ అలా ఏమైనా ఇస్తారా మీరు? ఏది మీది టైము అపాయింట్మెంట్ ఇస్తే వెల్కమ్ దేర్ ఆఫీస్. రండి, మీరు రేపు రండి, రేపు మార్నింగ్ 1st hour లో రండి, ఇస్తాను. రేపు మార్నింగ్ 1st hour? ఓకే అండి. ఏమైనా కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఉందా? మీకే కాల్ చేస్తే సరిపోద్దా? ఏదండి? కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా? మీకే కాల్ చేస్తే సరిపోద్దా? నాకే కాదు, మా ఆఫీస్ తెలుసు కదా మీకు. ఓకే, డన్ డన్ డన్. మా ఆఫీస్ తెలుసు కదా, 11:30కి ఎప్పుడైనా రండి. ఓకే, 11:30 నుంచి. ఓకేనండి. 2కి వస్తాము, మా టీం వస్తుంది మీ దగ్గరికి. ఏమండి? మా టీం వస్తుంది, 2కి వస్తాం. ఓకే ఓకే ఓకేనా, డన్ అండి, థ్యాంక్ యూ. 2కి వస్తారా? 2కి, 2 o'clock. ఓకే ఓకే. మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి, ముందుగానే మాకు ఇది ఇవ్వండి, దాని ఇన్ఫర్మేషన్ పంపిస్తాను నేను ఈ రోజు మీకు. ఆ క్వశ్చన్ అది పంపిస్తాను. ఈరోజు పంపించండి. మా దగ్గర మా పేషీ ఉంటాడు ఆఫీస్ లో, నేను క్యాంప్ లో ఉన్నాను, పేషీ ఉంటాను. మీరు కలవరా ఎప్పుడు? అది రేపు నేను 100% కలుస్తాను. ఓకే, డన్, చలో. ఓకే, నేను కలుస్తాను. మీరు పంపించే క్వశ్చన్స్ ఈ రోజు పంపించండి, పంపించేస్తాను. మీరు ఏమడగలరో దాని మీ డౌట్స్ అన్ని మేము దాన్ని క్లారిఫై చేస్తాం. మీ మెయిల్ ఏమన్నా పెడతారా? ఇప్పుడే పంపిస్తాను నేను క్వశ్చన్. cmd@gmail.com. ఓకే, డన్ అండి, పంపిస్తానండి. ఓకే, పంపించండి. సో విన్నారు కదా, ఆడియో 100% కలుస్తాను నేను అన్నాడు కదా ఆయన. తర్వాత మెయిల్ పంపించి మేము కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 2ంటికి మా టీం అక్కడ ఉంది. ఒకసారి గోపికి కనెక్ట్ చేయండి, అక్కడ ఏం జరిగిందో చెప్తారు గోపి. గోపి, నిన్న తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్ ఆఫీస్కి టీం వచ్చింది, 2ంటికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. 2ంటికి కరెక్ట్
అతని ఏపీఎస్ పీడీసీఎల్లో సిఎండి ఛాంబర్ దగ్గర ఉన్నాం మనం. అక్కడ అసలు ఏం జరిగింది, అసలు అక్కడ దానికి సంబంధించిన మొత్తం వివరించే ప్రయత్నం చేయండి. ఈయన అంటే అక్కడ మొత్తం జరిగిన ఈ డ్రామా ఉంది కదా, ఆయన చేసిన డ్రామా, అది కొంచెం వివరించే ప్రయత్నం చేయండి. ఎస్, మీరు అన్నట్టుగానే అది నిజంగానే ఒక డ్రామా అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న అంటే మీరు అడిగిన ప్రశ్నలకు సంబంధించి కావచ్చు, లేదంటే బీఆర్కే న్యూస్లో టవర్ల స్కామ్కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ జరుగుతున్న విషయాన్ని వరుస కథనాలను మనం ప్రసారం చేస్తున్నాం. ఆ సందర్భంగా డైరెక్ట్గా లైవ్లోకి ఆయన వచ్చి మనతో అంటే బీఆర్కే న్యూస్తో మీతో మాట్లాడడం జరిగింది, మనకు లైవ్లో మాట్లాడడం జరిగింది. అంటే మీరు ఏ ప్రశ్నలు వేసినా అంటే మీరు చేస్తున్న కథనాలు ఇవన్నీ కూడా అబద్ధం, ఇట్లా రకరకాలు కూడా ఆయన ఫైట్ చేసే ప్రయత్నం చేశారు. దానికి మనం అంటే కొన్ని ప్రశ్నలు పంపించాం. ఆయనే cmd@gmail.com అని చెప్పి ఆయన కూడా మెయిల్ పంపించాడు, దానికి మనం పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగాయి. అయితే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి అసలుకి ఆశ్చర్యం అంటే నిజంగానే ఒకనొక దశలో అంటే నిజంగానే మనం కథనాలు అంటే మన దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అంటే ప్రజలు చూసే అంటే ఆయన మొన్న మాట్లాడిన సందర్భంలో నిజంగానే బీఆర్కే న్యూస్ ఎక్కడైనా సరే తప్పుగా ఏమైనా ప్రసారం చేస్తుందా, మరి సీఎండీ గారు ఇంత ఛాలెంజ్ విసురుతున్నారు కదా, మరి నిజంగానే ఇలా జరుగుతుందా అనేటటువంటి ఒక అపోహలు వచ్చే రకంగా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఒకసారి చూస్తే అయితే నిన్న మనం ఛాలెంజ్ విసిరిన తర్వాత నేరుగా అంటే హైదరాబాద్ నుంచి రారనుకున్నారు ఆయన బహుశా. మరి హైదరాబాద్ నుంచి మొత్తం 5 మంది టీం అక్కడి నుంచి నేరుగా రావడం జరిగింది. ఇక్కడ తిరుపతి నుంచి కూడా మరో 3 మొత్తం 8 మంది టీం అక్కడికి వెళితే మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకే అక్కడికి అంటే ఆయన చెప్పింది 2 గంటల సమయం, మనం ఇంకా కూడా 40 నిమిషాలు ముందే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ పేషీల్లో నేరుగా లోపల మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి సారు మాట్లాడతాం, మీరు ఒక 10 నిమిషాలు కూర్చోండి సార్ అని చెప్పి అదే విషయాన్ని సీఎండీ గారికి చెప్పడం జరిగింది. సార్ ఇట్లా బీఆర్కే న్యూస్ నుంచి హైదరాబాద్ నుంచి టీమ్స్ వచ్చారు, మరి మీరే రమ్మన్నారంట, వాళ్ళు నిన్న ఆల్రెడీ మెయిల్ కూడా చేశారు. ఆ విషయాన్ని ఆ పేషీలో ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు, సార్ మీరు చేసినటువంటి మెయిల్ ఫస్ట్ మీరు పంపించారు, దాని తర్వాత అవన్నీ తప్పని చెప్తే మళ్ళా కూడా ఇంకొక మెయిల్ పంపించారు. ఆ క్వశ్చన్స్ అన్ని మేము తీసుకున్నాం, దాన్ని మా సీఎండీ గారు ప్రిపేర్ చేయమని చెప్పారు, మేము ఆల్రెడీ కొన్ని ప్రిపేర్ చేశాం, ఇంకా కూడా కొన్ని ప్రిపేర్ చేయబోతున్నాం, మీకు ఇవ్వబోతున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ 10 నిమిషాల గ్యాప్లో అంటే సీఎండీ గారు ఆ సందర్భంలో అదే కార్యాలయంలో ఉన్నారు, వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు అని మొదట చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారితో చెప్పి ఆ 5 నిమిషాల వ్యవధిలో మేము లోపల కూర్చున్న సందర్భంలోనే మేము లోపలికి వీడియో కాన్ఫరెన్స్ అంటే ఆ సీఎండీ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ అంటే వేరే ప్రాంతం నుంచి ఎక్కడ కూడా ఆ టెక్నికల్ గా ఉండదు. అంటే ఇప్పుడు కడప లాంటి ఇంకో ప్రాంతంలో చిన్న చిన్న కార్యాలయాలే ఉంటాయి, ఆ స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది అంటే సీఎండీ ఆఫీస్ లోనే అక్కడ ఉన్నటువంటి కార్యాలయాలు జరుగుతాయి. మరి అక్కడ వాస్తవం చెప్పినట్టే కదా, అక్కడ సీఎండీ గారు మేము అక్కడ ఆ సందర్భంలో ఉన్నట్టే కదా లెక్క. మమ్మల్ని పేషీలో కూర్చొని పెట్టి ఇంకా వీళ్ళు ఏం అడుగుతారో అంటే వీళ్ళకి మన సమాధానాలు చెప్పాలి అనే ఉద్దేశంతో వేరే లిఫ్ట్ నుంచి నేరుగా వెళ్ళి కారు దిగి అంటే మేము వెళ్లే సందర్భంలో కూడా ఆయన కారు ఉంది, ఎందుకంటే ఇక్కడ లోకల్గా మాకు తెలుసు ఆయన ఏ కారులో ప్రయాణిస్తారు, ఎంతమంది ఆయన అంటే కార్లు వెళ్తూ ఉంటాయి, ఆయన సీఎండీ గారు కాబట్టి అవన్నీ మాకు తెలుసు. మేము లోపలికి వెళ్లే సందర్భంలో కూడా ఆ కార్లు అక్కడ ఉన్నాయి. మరి మేము పేషీలో కూర్చొని అంటే ఆ రకంగా తప్పించుకొని వెళ్తారని మేము ఊహించలేదు. అట్లా తప్పించుకొని వెళ్తారనుకుంటే కార్లు కాడే ఉండేవాళ్ళం. ఆయన చాలా గౌరవప్రదంగా బీఆర్కే న్యూస్లో నేరుగా మాట్లాడారు. ఆయన అంటే మీరు చేస్తున్నది రాంగ్, మేము ఎవిడెన్స్ కొత్తగా మేము అన్ని పర్ఫెక్ట్గా ఇస్తాం, మీరు ప్రశ్నలు మాకు పంపించండి అంత హోందాగా చెప్పిన తర్వాత ఇన్వైట్ చేసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పించుకొని నేరుగా ఆ రకంగా దొంగచాటుగా ఒక వేరే లిఫ్ట్లో దిగి నేరుగా కారులో వెళ్ళిపోవడం అంత అవసరం ఏంటి? నిజంగా దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, దాంట్లో భారీగా తప్పులు జరుగుతున్నాయి, ఇది వాస్తవం అనేది చాలా క్లారిటీ వచ్చేసింది అక్కడ. అదే విషయాన్ని మనం చెప్పడం జరిగింది. మీరు ఇందాక కూడా ప్రశ్నలన్నీ కూడా మీరు అంటే ఆయన అంటే ప్రజలకు తెలియనటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా మీరు మనం చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా సమాధానం ఆ ప్రశ్నలకు మనకు సమాధానం చెప్తే అది కాదు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా రకాల అవినీతి జరిగింది కాబట్టి వాటన్నిటిని కూడా మనం వెలికి తీసే ప్రయత్నం చేస్తాం. సో ముందుగా ప్రజలు కోరుకునేది ఒకటే, ఏదైతే బీఆర్కే న్యూస్లో మీరు ఇందాక ప్రసారం చేసినటువంటి ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానం సీఎండీ సంతోష్ రావు నుంచి రావాలనేదే అందరి కోరిక. రఫీ గారు. ఎస్ రైట్, థ్యాంక్ యూ గోపి. సో చూశారు కదా మా కరెస్పాండెంట్ చెప్పారు, నిన్న మొత్తం హైడ్రామా అని చెప్పొచ్చు. అంటే రెండింటికి రండి 100% కలుస్తాను మిమ్మల్ని అన్నాడు ఆయన. క్వశ్చన్స్ పంపించండి అన్నాడు, అన్నిటికీ నేను ప్రిపేర్డ్గా ఉన్నాను, అసలు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, మీ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్తాను అన్నాడు. టీం వెళ్ళినప్పుడు పారిపోతావా సంతోషం? ఏమవసరం, నువ్వు అవినీతికి పాల్పడకపోతే కూర్చోబెట్టి క్లియర్గా ఆన్సర్ ఇవ్వు, తప్పే ఉంది, ఎందుకు పారిపోయావు సంతోష్ రావు?
సరే మేము అక్కడికి నేను ఫోన్ చేశాను. సరే అతను అంటే ఏదైనా మీటింగ్లో ఉన్నాడేమో అని ఫోన్ చేస్తే ఏం జరిగిందో ఆ కాల్ ప్లే చేయండి ఒకసారి. మధు తనకు సంబంధించి అసిస్టెంట్ ఎవరో ఉన్నారు, తను మాట్లాడారు, ఒకసారి ప్లే చేయండి. చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ లో ఉన్నారు సార్. అది VC లో ఉన్నారు. నాకు 2కి అపాయింట్మెంట్ ఇచ్చారండి సార్. చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ జరుగుతుంది 1:30 నుంచి. మీకు కూడా వినపడుతుంటది వాయిస్. అదే ఇక్కడ తిరుపతికి వచ్చి రమ్మన్నారు, వచ్చాను అందుకోసమే. తిరుపతికి వచ్చారా? అదే అక్కడ ఆయన ఆఫీస్ దగ్గరే ఉన్నాం మనం. ఓకే సార్. ఆయన 2కి మస్ట్ గా రండి, నేను ఉంటానన్నారు ఈ రోజు. అలాగే సార్. అలాగే సార్. మీరు చీఫ్ మస్ట్ గా సెక్రటరీ గారు రండి, VC నేను ఉంటాను, జరుగుతుంది. నేను మాట్లాడతానన్నారు. మరి ఇప్పుడేమో ఇలా నేను మాట్లాడిస్తాను సార్. సార్ VC లో ఉన్నాడు. మనోళ్ళు నేను అంతా ఫోన్ వెయిట్ మాట్లాడతాను. చేస్తున్నాం మీకోసం, అది అలాగే సార్. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే సార్. పేరు సార్? హలో సార్ చెప్పండి. సార్ మీటింగ్ ఉన్నారు సార్. చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ ఉన్నారు. VC జరుగుతుంది. ఓకే, ఎంత పడుతుందండి మోస్ట్లీ? తెలియదు సార్, ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. సరే మేము ఉంటాంలేండి, ఇక్కడే ఆఫీస్ దగ్గరే ఉన్నాము తిరుపతి. ఓకే, సార్ ఆయన రమ్మన్నారనే వచ్చాం. నమస్తే సంతోషరావు గారు, మనోళ్ళు వచ్చారు. రైట్, విన్నారు కదా ఆడియో. ఆయన రమ్మన్నాడనే మేము వెళ్ళాం, రండి అన్నాడు, వెళ్ళాం. ఇప్పుడు మా దగ్గర క్లారిటీ ఉంది, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రజా సొమ్ము అవినీతి పాలవుతోంది, అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దాంట్లో భాగంగానే మేము నిన్ను కలిసి దానికి ఆన్సర్స్ రాబడదామనే ఉద్దేశంతో. ఒకవేళ నేను ఇప్పుడే చెప్తున్నా సంతోషరావు, ఆ ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్తే నీ గురించి మళ్ళీ పాజిటివ్గా కథనాల్ని నేనే చెప్తా. నువ్వు అవినీతి పరుడు కాదని చెప్తా, నువ్వు దానికి సమాధానం ఇప్పటికైనా సంతోషరావు మించిపోయింది లేదు, నేను క్లియర్గా చెప్తున్నాను. నువ్వు కనుక సమాధానం చెప్పాలనుకుంటే, నిన్న హైడ్రామా ఏంటి, నిన్న అక్కడ పిఆర్ఓకి అడిగితే సార్ కడపకి వెళ్తున్నారండి అన్నారు. సరే కడపలో 4G కిట్ మేము అవైలబుల్గానే ఉంది, అక్కడ పెడతామంటే సార్ అక్కడి నుంచి విజయవాడకి వెళ్తారు, విజయవాడలో 4G కిట్ పెడతాం, ఉంది కదా మాకు వ్యవస్థ. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా. నిన్న నైట్ 10 వరకు అక్కడ ఉన్నాం, సంతోషరావు రమ్మన్నాడనే వెళ్ళాం, ఉండి సమాధానం కోసం వెయిట్ చేశాం. ఎందుకు? ప్రజల సొమ్ము దుర్వినియోగం పాలవుతుంది, అందుకు. నీలాగా సొమ్ము తింటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేము జర్నలిస్టులం, మేము ఊరుకోలేము, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, దానికి సంబంధించాల్సి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ సంతోషరావు, నిన్న ఈవినింగ్ వరకు వెయిట్ చేశాం. ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను, ఒకవేళ నువ్వు అవినీతి రహితుడివి అయితే నువ్వు రా, నేను ఆన్సర్స్ చెప్తాను ప్రతి ఒక్కదానికాను. 4G కిట్ పంపిస్తాను ఎక్కడ కావాలంటే అక్కడికి. ఇప్పుడైనా నేను చెప్తున్నా, నువ్వు పర్ఫెక్ట్ ఆన్సర్స్ చెప్పు, నేనే నీ గురించి పాజిటివ్గా బీఆర్కేలో చెప్తా, నేనే చెప్తా. ఇది గుర్తుంచుకో బాగా. నేను నీకు అసలు వ్యతిరేకం కాదు, కేవలం నువ్వు చేసే అవినీతికి వ్యతిరేకం. ఇది ముందు నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వ్యక్తిగతంగా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఏ విషయంలో కూడా. కేవలం అవినీతి మీదే నా పోరాటం, అవినీతి మీదే బీఆర్కే న్యూస్ పోరాటం, దాని గురించే డిస్కస్ చేస్తూ ఉన్నా. నువ్వు ఇంతలా పక్కదో పట్టించే అవసరం ఏంది? సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మా టీము అక్కడున్న CGMస్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. CGMస్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా అవైలబుల్ లేరు. 2:30కే అంతా కూడా ఆఫీస్లో ఎవరు లేరు ప్రభుత్వ అధికారులు. జర్నలిస్టులకే నువ్వు అలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఎంత సంతోషం? జర్నలిస్టులకే అలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంది? ఇప్పుడు 2:30 గంటలకే ఆఫీస్లో మొత్తము ఖాళీ చేసి వెళ్తే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? అంటే మీరు రెగ్యులర్ 5 దాకా ఎవరు ఉండరన్నమాట, మీ ఇష్టం. ఆఫీసుల్లో అంటే మేము వచ్చామని భయపడి వెళ్ళారా, లేకపోతే మీరు రెగ్యులర్గా 2ంటికే ప్యాకప్ అంటున్నారు ఆఫీస్ నుంచి? ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. మేము దానికి సంబంధించి RTI త్రూ CC విజువల్స్ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తాం, వదిలే ప్రసక్తే లేదు. సంతోషరావు, లోకాయుక్త, లోక్పాల్, మినిస్ట్రీ, ED అన్నిటికీ వెళ్తాం. ఎందుకంటే నువ్వు చేసే పనులు అలాంటివి. ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు జరిగింది. పరోక్షంగా నేను అవినీతి చేశాను అని నువ్వు ఒప్పుకున్నావు. నేను అవినీతి చేశాను, నేను అవినీతి పరుణ్ణి ఒప్పుకున్నావు సంతోషరావు. ఎందుకు అంత హైడ్రామా నడిపించే అవసరం ఏంటి సంతోషరావు? చెప్పు, అంత పక్కదో పట్టించే అవసరం ఏంటి? ఇప్పుడు కొత్తగా పవర్ పర్చేజు ₹2.49 ఉన్న రేట్ని ₹4.60కి ఒక అగ్రిమెంట్ని తయారు చేశాం. చూడు, మొత్తం 4,000 కోట్లు ప్రజల మీద భారం పడుతుంది దీనివల్ల. చూడండి, ₹4.60
యూ కెన్ సీ 4,000 కోట్లు ప్రజల మీద భారం. ఇలాంటివి ఇంకో 2-3 ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. టెన్షన్ ఏమొద్దు. అన్నీ అసలు ఎవరెవరు ఉన్నారు నీ వెనక, ఎవరితో నడిపిస్తూ ఉన్నావు ఏంటి అనేది. ఒకసారి వీళ్ళ టీంలో సీజీఎం ఉన్నాడు, ఆయన అయ్యూబ్ ఖాన్ గారు, ఆయన కూడా ఒకసారి మాట్లాడదాం. ఆయన ఏమైనా స్పందిస్తాడేమో చూద్దాం. నిన్న వస్తే వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది అర్థం కాల. 2:30కే ప్యాకప్. అరే ఇంత నిఖార్సుగా ఒక జర్నలిజంలో ఏది భయపడకుండా, దేనికి భయపడకుండా, కేవలం నీ దగ్గర ప్రశ్నలు ఏం చెప్తావు, సమాధానం ప్రశ్నలకి అని చెప్పే కదా వచ్చింది సంతోష్రావు. అది ఆలోచించాలి కదా సంతోష్రావు నువ్వు. అరే అంతమంది వస్తారే, అంత టీం వస్తుందే, హైదరాబాద్ నుంచి వస్తున్నావు అని కూడా చెప్పాం. రండి అని అన్నావు కదా సంతోష్రావు. ఏమైపోయింది నీ ఆ మేకపోతు గాంభీర్యం? ఓకే, కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అతని సీజీఎం అయ్యూబ్ ఖాన్ గారు ఉన్నారు, అతని టీంలో మెంబర్. ఆయన కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఒకవేళ ఆయన ఏం చెప్తాడో దీనికి సంబంధించి వినే ప్రయత్నం చేద్దాం. ఒకటేనండి, ఎవ్వరికీ ఇక్కడ వ్యక్తిగతంగా ఏమీ లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను. కేవలం మీరు చేసే అవినీతి మీద మీ క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి అడుగుతున్నాం అంతే. ఆ క్లారిఫికేషన్ ఇస్తే తప్పేముంది? ఇప్పుడైనా ఇవ్వచ్చు, రేపైనా ఇవ్వచ్చు, ఎప్పుడైనా రెడీ సంతోష్రావు. నేను చేస్తున్నాను. అయ్యూబ్ ఖాన్ సీజీఎం, ఈయన ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో. అసలు ఇతను ఫోనే కలవట్లేదు, అది పరిస్థితి. అలా ఉంది మీ డిపార్ట్మెంటు. మళ్ళేమో బుకాయింపుడు, నేనెక్కడ అవినీతి చేసే అని నవ్వరు, వెకిల్ నవ్వులు. ప్రజల సొమ్ము మీద నీకు నీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో క్లారిటీ లేకుండా నువ్వు అసలు ఆ బాధ్యతలో ఎందుకున్నావు, ఆ పోస్టులో ఎందుకున్నావు? నిన్ను ప్రశ్నించుకో సంతోష్రావు. ఈరోజు నువ్వు పవర్ పర్చేస్ ₹2.49 దగ్గరగా ₹4.60 ప్రజల మీద భారం మోపడానికి రెడీగా. ఇలాంటివి ఇంకా 2-3 ఉన్నాయి. నీ మీద విచారణ కమిషన్ వేస్తుంది. బీఆర్కే న్యూస్ కథనాలకి స్పందించిన గవర్నమెంట్ విచారణ కమిషన్ని వేయబోతోంది. ఖచ్చితంగా దానికి మేము సహకరిస్తాం. ప్రతి ప్రూఫ్ని కూడా వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ చేద్దాం. సంతోష్రావుకి ఒకసారి ఏమన్నా కాంటాక్ట్లోకి వస్తారేమో ట్రై చేద్దాం. అయ్యూబ్ ఖాన్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో, చెప్పండి సార్. అయ్యూబ్ ఖాన్ గారు నమస్తే అండి. నమస్తే. యా ఇది నిన్న మీకు మీట్ అవుదామని వస్తే ఎవరు లేరేంటండి ఆఫీస్కి? ఎవరు సార్? లేదు సార్, మేము ఇప్పుడే విజయవాడ పోయినాం. ఇప్పుడు విజయవాడకు పోయారా? మరి నిన్నుంటే మీట్ అవ్వచ్చు కదా మీరు. నిన్ననే మీట్ అయ్యాం. ఇప్పుడే విజయవాడకు పోయామంటారు, నిన్నంటారు, ఏంటండి అసలు క్లారిటీ ఉందా మీకు ఏమన్నా? రిటర్న్ వస్తాను. మీరెవరు సార్? నేను బీఆర్కే న్యూస్ నుంచి రఫీన్ మాట్లాడుతున్నా అండి. ఆల్రెడీ నేను సీఎండి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను, మిమ్మల్ని కలుద్దామని చెప్పి వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం లైవ్లో ఉన్నానండి నేను. సార్ నేను విజయవాడ నుంచి రిటర్న్ అవుతున్నా. మరి మీరు ఏమన్నా దీనికి సరే మీ సీఎండి గారు స్పందించట్లేదు, మీరు ఏమన్నా దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? లేదు సార్, మాకు నేను రిటైర్డ్ అయిపోయినా, దానిపైన డిస్కషన్. మీరు రిటైర్డ్ అయిపోయారా? లేకపోతే ఆయన టీంలో బాగా యాక్టివ్గా ఉన్నారా? ఆయన కూడా రిటైర్ అయ్యారండి. సీఎండి గారు కూడా రిటైర్ అయ్యారు, కాకపోతే పోస్ట్లో ఉన్నారు. మీది కూడా అదే పరిస్థితి. మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? క్లియర్గా చెప్పండి, ఎందుకంటే ప్రజాసొమ్ము. మాట్లాడతలేదు సార్, ఒక కనుక్కుంటాను, నేను కూడా మాట్లాడతాను. అంటే మీకు తెలియకుండానే అంతా జరుగుతుందంటారు మీరు? డేటా ఏమైనా ఉంటే నేను మాట్లాడతా సార్. ఓకే, ఏదండి మాట్లాడతానంటే మాట్లాడతారు అన్నారు కాబట్టే కదా నిన్న వచ్చాం మేము. మాకు తెలియదు సార్, అది మీకు తెలీదా? ఐడియా లేదు. మీకు తెలీదా? మధు ఉన్నారా మీ డిపార్ట్మెంట్లో? మధు ఉన్నారు కదా. నిన్న మేము వచ్చాము, నిన్న మీట్ అవుదాం అంటే మీరు అటు నుంచి అంటే అందరు కూడా వెళ్ళిపోయారంట. మాకు తెలియదు అనుకుంటున్నారా? మీరంతా ఎప్పుడెప్పుడు వెళ్ళారు, ఏ టైంకి వెళ్ళారు? బై రోడ్ వెళ్ళారో లేకపోతే ఫ్లైట్లో వెళ్ళారో అన్నీ తెలుసండి. సరే అవన్నీ పక్కన పెట్టండి. మీరు అంటే ఇప్పుడు కొత్తగా ఈ పవర్ పర్చేస్కి సంబంధించి ₹2.49 ₹4.60 ఎందుకు వేశారు? 4,000 కోట్లండి ప్రజల మీద భారం. అంటే మీరు మీ అవినీతి ఇంకా ఫైనలైజ్ కాలేదంటారు మీరు, అదేనా మీరు చెప్పడం?
ఎవరు మీ సిఎండి గారా ఇదంతా చేస్తుంది? ఎవరి చేతిలో ఉండదండి మా సీఎం. ఎవరి చేతిలో ఉంటుందండి మరి? తెలుసు సార్, 2 రోజులు ఆగండి, మీకే వస్తుంది. ఇంకా ఫైనల్ దాకా మేము చెప్పలేము. ఓకే, సో అంటే ఇప్పుడు ఇంకోటి ఈ టవర్స్కి సంబంధించి అంటే మీకేం తెలియకుండానే మీరు ఆ పోస్ట్లో ఉన్నారు. అవినీతి చేశానని ఒప్పుకుంటున్నారా, లేకపోతే అవినీతి నాకు తెలియదని ఒప్పుకుంటున్నారా, లేకపోతే అవినీతిలో నేను టీం మెంబర్నని మీరు ఒప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? రైట్, కాల్ కట్ చేశారు. ఈ కాల్ విన్నారు కదా, ఎంత రెక్లెస్ సమాధానం చూడండి. వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ దే ఆర్. అట్లీస్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, కానీ స్పందించట్లేదు. ఏం తెలియదంట వాళ్ళకి. ఏం తెలియకుండా ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు జరుగుతుందండి గోల్మాల్? అసలు వాళ్ళకి ఏం తెలియకుండా అసలు ఆ పోస్టులో ఎందుకున్నారు వాళ్ళు? విన్నారు కదా మీరే ప్రత్యక్షంగా. వాళ్ళ చేసే ఈ హైడ్రామా మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. సంతోష్ రావు ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా వచ్చి మా ప్రశ్నలన్నీ అదిగో ఇక్కడ క్లియర్గా ఉన్నాయి, మెయిల్ ఏమైతే పెట్టామో దానికి సమాధానం చెప్తానంటే ఎక్కడున్నా 4G పంపించడానికి రెడీగా ఉన్నాం. ఒకవేళ నీ ప్రశ్నలు నిజమైన ప్రశ్నలే అయితే మేమే తప్పొప్పుకొని నీ గురించి పాజిటివ్ కథనాలు ప్లే చేస్తాం. నవ్వుతూ సమాధానం చెప్పావు కదా సంతోష్ రావు, నవ్వుతూ కలవచ్చు కదా అవినీతి చేయకపోతే. ఎందుకు సంతోష్ రావు ఇలా ప్రజా సొమ్ముతో ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు సంతోష్ రావు? సంతోష్ రావు ఇప్పటికైనా ఆలోచించి సమాధానం చెప్పే ప్రయత్నం చేయి. నీ వల్ల చాలా ఇబ్బందుల పాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది గవర్నమెంట్. నీలాంటి అవినీతి పరుడి వల్ల ఈరోజు విద్యుత్ సంస్థ ప్రైవేటైజేషన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏమొస్తుంది సంతోష్ రావు నీకు? అంతలా తింటే ఏమొస్తుంది? ఆల్రెడీ నీ 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 భాగవతాలు ఎప్పుడో ప్రూవ్ అయినాయి గతంలో. అయినా కూడా నాకెవరేం చేయలేరు, నాకు అండదండలు ఉన్నాయని రెచ్చిపోతుంటే ఇలా ఒక డాట్ అంటూ ఉండదా సంతోష్ రావు దేనికి కూడా? మమ్మల్నే పక్కతో పట్టించావు అంతలాగా, అంత క్లియర్గా. ఈయన నీ CGM ప్లేస్ అయింది అయ్యూబ్ ఖాన్ది. ఆయన నాకేం తెలియదు అంటే అసలు ఆ పోస్టులో ఎందుకున్నారు మీరు? అవినీతి చేయటం ఒక్కటే తెలుసా మీకు? లాజికల్లీ టెక్నికల్లీ విన్నారు కదండి మీరు. సో సంతోష్ రావు మీద పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. సంతోష్ రావు వీటికి సమాధానం చెప్పాలి. సంతోష్ రావు వీటికి సమాధానం చెప్పి చేసిన అవినీతిని ఒప్పుకునేదాకా ఈ పోరాటం సాగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటువంటి అతను పోస్టులో ఉంటే కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల మీద భారం పడి గవర్నమెంట్కి కూడా చెడ్డ పేరు వస్తుంది. దీనివల్ల ఇవన్నీ ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఖచ్చితంగా ఎక్కడి దాకైనా వెళ్తాము. అందరూ అపాయింట్మెంట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు మీరేం చేశారు దీనికోసం అని అడుగుతుంది. మా సైడ్ నుంచి మేము క్లారిటీ ఇవ్వాలి కదా. దాంట్లో భాగంగానే ఆయనకు సంబంధించిన అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇది విషయం. సో సంతోష్ రావు ఒకవేళ ఈరోజు మళ్ళీ ట్రై చేస్తాను నేను, ఎందుకంటే ప్రజల కోసం తప్పదు. మనం కూడా అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధుల్లాగా ఒక స్టెప్ తీసుకోవాలి, చెప్పే ప్రయత్నం చేయాలి. అసలు 2,20,000 టవర్ని ఏంటి సంతోష్ రావు? 5,60,000 వేసావు సంతోష్ రావు. ఎంత సంతోష్ రావు? ఇంకా ఇలా నువ్వు ఎన్ని సంతోష్ రావు తినేది? అసలు నాకే మైండ్ పోతుంది. నువ్వు ఇంతలాగా నువ్వు మనుషుల్ని ఆడుకుంటున్నావు అంటే నువ్వు అసలు డిపార్ట్మెంట్లో ఏ రేంజ్లో అవినీతికి పాల్పడి ఉంటావు ఒకసారి ఆలోచించు. రైట్, సరే, రేపు సేమ్ టైంకి కొత్త కథనంతో ఇంకొంచెం లోతుగా సంతోష్ రావుకి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఆయన CMG ఎంత రెక్లెస్గా CGM సమాధానం చెప్పాడో కూడా మనం చూసాం. సో రేపు మళ్ళీ కలుద్దాం సేమ్ టైం. ఒకవేళ సంతోష్ రావు కనుక స్పందించకపోతే, ఒకవేళ స్పందించినా కూడా ఏం స్పందించాడు ఏంటనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్.